రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా గాజువాక నియోజకవర్గంలో వాడవాడలా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జీవీఎంసీ 66వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఎండి ఇమ్రాన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం చేపట్టారు. ఈ సేవా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, విశిష్ట అతిథులుగా జిల్లా విద్యార్థి విభాగ అధ్యక్షులు తిప్పల వంశీరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డిలు పాల్గొని సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగిరెడ్డి మాట్లాడుతూ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వార్డు అభ్యర్థి ఇమ్రాన్ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన బాధితులకు రక్తమిచ్చి వారి ప్రాణాలను కాపాడేందుకు ఇటువంటి రక్తదాన శిబిరాలు ఎంతో దోహదపడతాయని స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. వంశీరెడ్డి మాట్లాడుతూ, మనం చేసే రక్తదానం మరొకరికి ప్రాణదానం అవుతుందని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక చాలా మంది ప్రాణాలను కోల్పోతున్నారని, అటువంటి వారిని రక్షించేందుకు ఇటువంటి రక్తదాన శిబిరాలు ఎంతో దోహదపడతాయన్నారు. దేవన్ రెడ్డి మాట్లాడుతూ, డబ్బుతో వచ్చే ప్రజాదరణ కన్నా సామాజిక సేవ చేయడం ద్వారా వచ్చే ప్రజాదరణే ఎంతో గొప్పదని, అటువంటి ప్రజాదరణ పొందిన వ్యక్తి ఇమ్రాన్ అని అభివర్ణించారు. పార్టీలకు కుల మతాలకు భేదం లేకుండా ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలన్న లక్ష్యంతో ఇటువంటి శిబిరాలు, సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని ఇమ్రాన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన యువతకు పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్ ఆర్సీపీ మైనార్టీ సెక్రటరీ ఎస్ఎండి గౌస్, గంగులూరి రోజారాణి, ఎస్కే ఆశా, పద్మ, జుత్తు లక్ష్మి, భాషా, రాజు, షఫీ, ప్రసాద్, సర్దార్, అరి తదితరులు పాల్గొన్నారు. గారికి, ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ, జగన్మోహన్ రెడ్డి అభిమానులకి ముఖ్యంగా హృదయపూర్వక నమస్కారాలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 48వ పుట్టినరోజు సందర్భంగా ఈ రాష్ట్రం 175 నియోజకవర్గాల్లో ఒక పండగ వాతావరణంగా పుట్టినరోజు సంబరాలు జరుపుకుంటున్నాం. దానికి ప్రధాన కారణం ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలు అట్టడుగున్నటువంటి వర్గాలకి, దారిద్ర్యానికి దిగుతున్నటువంటి వర్గాలకి, అన్ని వర్గాలని కూడా గుర్తించి వాళ్ళకి ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలు అందే విధంగా గాంధీజీ కళ్ళ కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని గ్రామాల్లో తీసుకొచ్చి సచివాలయ సిబ్బంది, వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఈ కరోనా కష్టకాలంలో కూడా ప్రజల ప్రాణాలు కాపాడమే కాకుండా ఈ సిబ్బంది, ఇటు రెవెన్యూ కానీ, ఇటు పోలీసు కానీ, ఇటు మున్సిపాలిటీ శాఖ సిబ్బంది కానీ, ఇటు మెడికల్ సిబ్బంది కానీ అందరూ కూడా వాళ్ళు చేసినటువంటి సేవలు మరువలేనివి. జరిగింది. మన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈరోజు సీఎం గారి బర్త్డే సందర్భంగా కొన్ని వేల యూనిట్స్ అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి ఈ యొక్క బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరుగుతున్నాయి. నిన్నటికి మన గాజువాక నియోజకవర్గంలో నిన్నటి వరకు 318 యూనిట్లు ఆల్రెడీ కలెక్ట్ అయింది. అలాగే 175 నియోజకవర్గాల్లో మరి నియోజకవర్గానికి ఎలా లేదిన 300 యూనిట్లు వేసుకున్నా సరే సుమారు మరి 60,000-50,000 యూనిట్లు బ్లడ్ మరి ఒక రోజునాడే కలెక్ట్ చేసేటువంటి రికార్డు ఈరోజు సాయంత్రం 6 గంటల మనకు తెలుస్తుంది. రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతూ ఉంది. దానికి విచ్చేసిన మా వైఎస్ఆర్సీపీ సీనియర్ లీడర్లు, మా మహిళా నాయకురాలు మరియు మా కార్యకర్తలు, అలాగే మా అభిమానులు, అదేవిధంగా గాజువాక 66 వార్డ్ యూత్ అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రక్తదాన శిబిరాన్ని విచ్చేసి మన ఎమ్మెల్యే వర్యులు నాగిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మనకు ప్రతి ఒక్క కరోనా కారణంగా యావత్ రాష్ట్రంలో, యావత్ దేశంలో కూడా రక్త శాతం తక్కువైంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన జగనన్న బర్త్డే సెలబ్రేషన్గా ప్రతి ఒక్క ఊరు వాడవాడ కూడా
మనం ఈ రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మన మహిళలకి వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ